హాయ్ అండి, వెల్కమ్ టు సప్న స్వామి టాక్స్. నా పేరు స్వామి. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు. మస్తు బాధ అవుతుంది నిజంగా. అసలు ఎంత బాధ అనిపిస్తే ఈ ఉక్రోషం, ఈ ఆవేశం నిజంగా దొరికితే ఉంటుంది కానీ మనం ఏం చేయలేం. ఎందుకంటే మనకు అన్ని మతాలు ఒకటే కాబట్టి, మనం అందరిని ప్రేమిస్తాం కాబట్టి, మనకు పాకిస్తాన్ ప్రేమికులు కూడా మన అన్ని ఉంటారు కాబట్టి, మనమేమో అంతా ఒకటే అనుకుంటాం కాబట్టి మనం ఇంకేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక విషయం చెప్తా నేను. వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి విహెచ్పి అండ్ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నాలుగురు కలిసి ఒక ర్యాలీ చేపట్టారు. దానికి హాజరైన మెంబర్స్ ఎంత తెలుసా? ఒక ఏరియాలో 18 నుంచి 20 మంది ఉంటారు. అదే దానికి వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా స్టార్ట్ చేశారు తెలుసా? దాంట్లో అక్కడ ఉన్న ముస్లిం ఏరియా ఎంత, ఒక 3 ఇండ్లో 4 ఇండ్లో ఉంటాయి. అక్కడ అంటే అక్కడ జనాలు హాజరైన మంది ఎంతమంది తెలుసా? దానికి వ్యతిరేకంగా 98 మంది. మూడే కుటుంబాలు కదా, అంటే ఉంటారు కదా సెక్యులర్ జాతి కొడుకులు. అంతా మనోళ్ళే, అంతా మనోళ్ళే, అంతా మనదే. అరే వాని దగ్గర మనం కొనొద్దురా, వాడు ఉంచుతుండు అని చెప్తే నేను వాని దగ్గరనే పోయి ఉంటా. అరే కుక్క బిర్యానీ పెడుతుండ్రా ఒక దగ్గర, ఆ హోటల్ పోకురా అంటే నేను ఆన్నే పోయి తింటా. అందరూ సమానం కాదురా. ఇట్లా మనకు ఉగ్రవాదానికి మతం లేదంటారు, మతం మాత్రం ఉగ్రవాదాని కోసమే జరుగుతుందిరా అంటే లేదు, నేను పాకిస్తాన్నే నేను ప్రేమిస్తా, నా పాకిస్తాన్ ప్రేమికుడు నేను, భారతదేశానికి మాత్రం జై అనను. ఒకడేం పాలస్తీనాకు జై అంటాడు, ఒకడేం పాకిస్తాన్కి జై అంటాడు. మరి ఎందుకురా మా దేశంలో ఉంటారు మీరు? పోయి అక్కడనే బతకొచ్చుగా. ఇలాంటి నరమేధం సృష్టించే బతుకులు లెక్క. టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా ఎమోషన్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఐ కంట్రోల్ మై సెల్ఫ్. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు నరమేధం. పర్యాటకులపై కాల్పులు. 26 మంది దుర్మరణం. ఎంత ఘోరంగా తెలుసా ఇది? చూస్తుంటే తమ భర్తలు, తమ నాన్న నాన్న అంటుంటే ఆ ఆవేదనకి ఆ భర్తలు చనిపోవడం, వాళ్ళ తండ్రులు చనిపోవడం ఎంత బాధ అనిపిస్తుంది. చూస్తుంటే పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి లేపేస్తుంటే ఎంత బాధ ఉంటుంది ఇది. అది కూడా ఇంకో విషయం తెలుసా? ముస్లిమా లేకపోతే హిందువా లేకపోతే తప్పు చెప్తున్నావా, ప్యాంట్ ఇప్పి మరీ చూసిరంట. ఉగ్రవాదానికి మతమే లేదు, నిజానికి ఉగ్రవాదానికి మతమే లేదు. కానీ ఉగ్రవాదులు మొత్తం ముస్లింలే. మరి ఇదేంది ఇంత ఘోరం రాబాయ్? నాకు అర్థం కాదు ఇది. 20 మంది తీవ్ర గాయాలు. ఇంకా చాలా అంటే చాలా. ఆ ఉగ్రముఖులను వదిలిపెట్టాం. మోడీ నిన్న సౌదీ పర్యటనలో ఉండే. యాక్చువల్లీ సౌదీ పర్యటన నుంచి రిటర్న్ అయ్యిండు, మళ్ళీ పొద్దున వరకు వచ్చేసిండు. ఆల్రెడీ ఇంక ఇద్దరిని కూడా నేను న్యూస్ చేసే టైంకి ఇద్దరు లేపేసారు ఆల్రెడీ. సో ఇంకా కూడా జరుగుతూ ఉంది. మన కాంగ్రెస్ గవర్నమెంట్, మన నెహ్రూ గారు చేసిన పెద్ద తప్పు. జీవితాంతం మనకు నరకమే. ఎందుకంటే కమ్యూనిటీ లెవెల్గా ఏ విధంగా అక్కడ ముస్లిం, ఇక్కడ హిందూ. ముస్లింలకు ఒక దేశాన్ని సపరేట్ చేసారు, బాగానే ఉంది. కానీ ముస్లింలందరినీ అక్కడ పంపించలేకపోయారు. సరే హిందువులు కూడా అక్కడ కొంతమంది ఉన్నారు కదా, మరి అక్కడ హిందువులను బతకనివ్వట్లేదు. ఇక్కడ సొంత దేశం, వేరే ప్రపంచంలో ఇంకే దేశం లేదు హిందువులకి, ఇది ఒక్కటే దేశం, ఇక్కడైనా బతుకుదామంటే ఆ స్వేచ్ఛ లేదు. ఎందుకంటే దీనికి తయారు చేసిందే కాంగ్రెస్, పురిటి పోసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈరోజు అంటే నిన్న 22వ తారీఖు ఉగ్రమూకలు మన హిందువుల పైన అటాక్ చేశారు. రాహుల్ గాంధీ దేశంలో ఉన్నారా? ఉండడు. ఓకేలా కూడా దాడి అయింది, అప్పుడు ఉన్నారా? ఉండరు. ఎందుకంటే దాడి ఏ రోజైతే ఉగ్రమూకలు ఉగ్రదాడులు చేస్తారో అప్పుడు రాహుల్ గాంధీ ఈ స్టేట్లో, ఈ దేశంలో ఉండరు. మరి అది ఎందుకు ఉండరు అనేది తర్వాత విషయం. ఎందుకంటే చాలా అంటే చాలా చూసినాం. ఎప్పుడైతే ఉగ్రవాదులు దాడి చేస్తారో అప్పుడు మాత్రం మన రాహుల్ గాంధీ మన దేశంలో ఉండరు. మళ్ళీ దీనిపైన రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు తెలుసా? కేంద్రం డొల్ల ప్రకటనలు కప్పిపెట్టాలట. అయ్యా మీరే లేకపోతే ఇక్కడ కేంద్రం డొల్లతనం ఏముంది? తెలిసిన ఇమ్మీడియట్గా పర్యటనను రద్దు చేసుకొని మోడీ గారు వచ్చి ఆల్రెడీ ఇప్పటికి కూమింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇద్దరిని లేపేసారు. నాకు తెలిసినంత వరకు ఇదే ఛాన్స్. ఇంకా మళ్ళీ ఇటు వైపు కన్నెత్తి చూడొద్దంటే పాకిస్తాన్ కూడా మా అఖండ భారతే అనే విధంగా పోయి కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ని కూడా మన అఖండ భారత్లో కలిపేసుకోవాలి. అట్లయితేనే ఈ నా కొడుకులు చెప్తే వింటారు. దీనికి సంబంధించి ఒకడు పాలస్తీనా జై అంటాడు. మరి ఎక్కడ్రా భయ్? నాకు అర్థం కాదు. ఒక పొరపాటున మన దేశంలోనే కాకుండా ఇంకా వేరే ఏ దేశంలోనైనా ఒక ముస్లింకు ఒక ఉగ్రవాది ఇలా చేస్తే ఊకునేటోళ్ళ. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని. కొంచెమని ఉండాలి కదా. మీకు చేతకాక ఎంఐఎంకు వదిలేసిన సీటు మీది. ముస్లింల కోసం మీరు ఏ వైట్ జోకే రకాలు మీరు కదా. ఎవరికి అసలు వాళ్ళకు ప్రాధాన్యం ఇచ్చింది ఎవరు? వాళ్ళకు ఓటర్ ఐడి కలిగించింది ఎవరు? వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పిస్తుంది ఎవరు? రోహింగ్యా ముస్లింలను ఇక్కడ పెట్టి తలదాచుకునే విధంగా చేసేది ఎవరు? మీరు కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే హిందూ వ్యతిరేక ద్రోహం. కానీ ఇవన్నీ హిందువులకు అవసరం ఉండదు. హిందువుల ఇక్కడ మెయిన్ మన విషయానికి వచ్చేస్తే మనం కులం కూడా అబ్బా. మనకు కావాల్సింది కులం. నువ్వు కులం, నీదే కులం, నాదే కులం. ఆడ కులం చూడలేదు, ప్రాంతం చూడలేదు. కేవలం నువ్వు హిందువా ముస్లిమా.
ఈ ముస్లిం కాకపోతే ఒకవేళ నువ్వు ముస్లిం కాకపోతే అక్కడనే వేసి పడేసి పాడదొబ్బిరు. మనకు అవన్నీ అవసరం లేదు. ఇక్కడ మనం హిందూ ముస్లిం బాయి అని మనం అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం కాలేదు కాబట్టి వస్తుంది. ఆ రోజు కూడా వస్తుంది. మనం ఇట్లనే ఉంటే ఆ రోజు కూడా తప్పకుండా వస్తుంది. మన గుళ్ళు ధ్వంసం చేస్తారు, మన పాఠశాలలు ధ్వంసం చేస్తారు, మన శివాలయాల్లో దోపిడీ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకు మతస్థీమతం లేని విధంగా చెప్తారు. కొంతమంది కొన్ని ఏరియాలల్లో ఎంత క్రూరంగా ఎంత ఘోరంగా అంటే 14 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలకు ఉగ్రదాడులు ఏ విధంగా చేయాలో నేర్పిస్తూ ఉన్నారు. అదే మన హిందూ ధర్మం ప్రకారం మనం ఏం చేయగలుగుతాం? కనీసం భగవద్గీతనైనా మనం చదివించగలుగుతామా? గుళ్ళలకు తీసుకోపోగలుగుతామా? మనకు అవన్నీ వద్దు. వారానికి వచ్చినామా, ఒక సినిమా చూసినామా, అయిపోయిందా, మా పిల్లలు మేమందరం హ్యాపీగా ఉన్నామా, ఆడికే క్లోజ్. ఎందుకంటే కనీసం ఈ విషయం జరిగిందన్న విషయం కూడా కొంతమందికి తెలియదు ఇప్పటికీ. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఇంత ఘోరం సృష్టిస్తున్నప్పుడు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టుల పైన ఉగ్రదాడి. వాళ్ళు చేసిన పాపం ఏంది? టూరిస్ట్గా అక్కడ పోవడమా? ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత అలాంటి చాలా టూరిస్టులు పెరిగిరు అక్కడ. ఆ టూరిస్టుల పైననే కదా మీకు వచ్చే అది ఇన్కము. వాళ్ళే లేకపోతే అక్కడ అసలు ఏ విధంగా బతకగలుగుతారు? అసలు చాలా ఘోరం, చాలా అంటే చాలా ఘోరము. అది కూడా ఆర్మీ డ్రెస్ వేసుకొని మేము ఆర్మీ వాళ్ళమని చెప్పి అందరిని ఒకే దగ్గర కూర్చునబెట్టి పేరు అడిగి హిందూ అయితే చంపడం, ముస్లిం అయితే పక్కన వదిలేయడం. అది కూడా ఓటర్ ఐడి కార్డు అంటే ఐడి కార్డులు చూసి మరి. ఇంత ఘోరం ఉంటుందా? ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ కాంగ్రెస్ నాయకుడన్నా మాట్లాడగలుగుతున్నారా? ఏ బీఆర్ఎస్ నాయకుడన్నా మాట్లాడగలుగుతున్నారా? ఇప్పటికే 2 సంఘటనలు జరిగినాయి. పశ్చిమ బెంగాల్లో అదేంది, ఇప్పుడు ఇక్కడ ఇదేంది. ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? మాట్లాడరు. మానవారికి వచ్చేంతవరకు మాట్లాడరు. వాళ్ళకి కావాల్సింది కేవలం రాజకీయంగా ఓట్లు మాత్రమే. ఇప్పుడు మాట్లాడారనుకో ముస్లిమ్స్ వాళ్ళకి ఓట్లు వేయరేమో అని బాధ. ఇంకో దరిద్రమైన ముచ్చట ఏంటంటే ముస్లింలందరికీ తెలుసు బీజేపీ హిందువుల పార్టీ అని. అంటే బీజేపీ పార్టీ అనేది హిందువుల పార్టీ అని. ఇంకా పెద్ద దరిద్రం ఏం తెలుసా? మా హిందువులకు ఒక పార్టీ ఉన్నది బీజేపీ అని చెప్పేసి హిందువులకే తెలియదు. అందరూ మా వాళ్ళే. బీఆర్ఎస్ మాదే, కాంగ్రెస్ మాదే, వైసీపీ మాదే, టీడీపీ మాదే, అన్నీ మనే అని మనం అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళకి అనుకోరబ్బా. కావాల్సింది ఒక్కటే, వాళ్ళ ఎజెండా ఒక్కటే, ఇస్లామిక్ దేశంగా మార్చాలి, మొత్తం ప్రపంచం మొత్తం ఇస్లామిక్ అయిపోవాలని. పశ్చిమ బెంగాల్లో అంత నరమేధం సృష్టించారు. 500 మందిని కుటుంబం నుంచి ఎలగొట్టారు, అంటే ఊర్ల నుంచి ఎలగొట్టారు. దాని తర్వాత 3 రోజుల తర్వాత అక్కడున్న సుబేందు అధికారి బీజేపీ తరపున అందరినీ ఏకం చేసి అక్కడ ర్యాలీలు అవన్నీ నిరసన వ్యక్తం చేస్తారు. కానీ ఎక్కడ కూడా వేరే దేశానికి కానీ వేరే మతానికి కానీ ఆపోజిషన్గా కనీసం నినాదం కూడా చేయలేదు. ఏ గవర్నమెంట్ వస్తువుని వాళ్ళు తాకలేదు, ఒక్క అసెట్ని కూడా వాళ్ళు నాశనం చేయలేదు, ఏ గవర్నమెంట్ బస్సుని కూడా వాళ్ళు తాకలేదు. అంత నిజాయితీగా అంత క్లియర్గా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. కానీ కొంతమంది ఏం చేశారు? హిందువుల ఇళ్ళల్లోకి పోయి ప్రొటెస్ట్ వేరేది, వీళ్ళు చేసే పని వేరేది. దీనికి అండదండలు ఎక్కడి? ఎవరు చేస్తున్నట్టు? పాకిస్తాన్ను ప్రేమించే ఈ నా కొడుకులు. పాకిస్తాన్ను ప్రేమిస్తున్నా అనే మనిషి ఎక్కడ పోయిండు? ఇంతవరకు పత్తకు లేడు కదా. దీనిపైన స్పందించాలి కదా. మరి పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద హిందువుల మీద ఈ విధంగా నరమేధం సృష్టించినప్పుడు ఏ చేత కదా ఇవన్నీ ఓట్లు పోతాయా? ఆఫ్టర్ ఆల్ 20% ఉన్న కమ్యూనిటీ గురించే మీరు ఓట్లో పోతాయి అనుకుంటే 80% ఉన్న మా హిందువుల పరిస్థితి ఏంది? అంటే అంత పిచ్చోళ్ళు, హిందువులంతా పిచ్చోళ్ళు. ఎందుకంటే ఎవరి ఇంటికి వాడే ఉంటాడు, ఎవరి కులానికి వాడే ఉంటాడు కాబట్టి. అప్పుడే పరిపూర్ణానంద స్వామి చెప్పిండు, గడప లోపలనే మనం కులం పెట్టుకోవాలి, గడప దాపితే అందరం కలిసి హిందువులం ఏకమై ఉండాలని. మనకు కావాల్సింది ఏంది? కులము. మా కులం మేము హ్యాపీగా ఉన్నామా లేదా? బయట పోతే కులం ఎవడు చూడలే, వానికి కావాల్సింది ఒక్కటే, వాళ్ళ మతమా కాదా. మన మతాన్ని మనం ఎక్కువ చేసి మాట్లాడలేం, చూపించలేం, కనీసం మతం మారమని కూడా మనం చెప్పలేం, ఎక్కడ కూడా చేయలేం.